అండి, అందరికీ నమస్కారం. మా మనీ ప్లాంట్ మొక్క చూసారా, కుండీలో పెట్టాను. ఎంత నీట్గా ఎదుగుతుందంటే నేలలో పెడితే ఎంత మంచిగా ఎదుగుతుందో అంత మంచిగా, అంత హెల్తీగా, ఇంత పొడుగ్గా ఎదిగిందండి. చూడండి. ఈ బ్యూటిఫుల్గా ఎదగడానికి నేను పెద్ద ఏం కష్టపడినండి. ఒక్క సింపుల్ టిప్ అనేది నా దగ్గర ఉంది. ఆ టిప్ ఏంటో తెలుసా? డైలీ మనం అన్నం వండుకుంటాం కదండి. ఆ అన్నం వండుకున్నానంటే బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ నీళ్లు మనం ఇస్తే చాలండి. దీనికి ఏం అవసరం లేదు. ఎంతో నీట్గా చక్కగా ఎదిగిపోతుంది. చూడండి, దీన్ని చాలా పొడుగు వస్తుంది. నేను ఇలా చుట్టి 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 పైకి పెట్టాను అనమాట. ఇంకోటి కొత్తగా పెట్టానండి కుండీలో. చూడండి, దీని పక్కనే కొంచెం కొత్తగా పెట్టాను అనమాట. సో ఇది చూడండి ఎంత హెల్దీగా, ఎంత చక్కగా ఎదుగుతుందో. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఈ మనీ ప్లాంట్ బాగా వస్తుందంటారు. కాదండి, బాగా ఎవరైతే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ ఇంట్లోనే ఇది బాగుంటుంది. మొక్కల్ని ఇష్టంతో పెంచినప్పుడు అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి. మనం డైలీ కూడా రైస్ కడిగి పెట్టుకుంటాం కదా, ఆ నీళ్లను ఆ యొక్క వాష్ బేసిన్లో పోసి వేస్ట్ చేయకుండా ఈ మొక్కలకి తీసుకొచ్చి మనం ఇచ్చినప్పుడు ఇవి చాలా బలంగా, శ్రేష్టంగా ఎదుగుతాయి అన్నమాట. ఈ మొక్కల్ని ఎప్పుడూ కూడా నేను మామూలు నీళ్ళు ఇవ్వనండి. చక్కగా నేను మంచిగా ఆ బియ్యం కడుగు నీళ్ళు ఇస్తాను. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట ఈ మొక్కలు. సో అలాగే చిన్న కుండీలో కలబంద పెట్టాను. దీనికి కూడా నేను బియ్యం కడుగు నీళ్ళే వేస్తాను. సో ఈ మొక్కకు కూడా బియ్యం కడుగు నీళ్ళే వేస్తాను. అంతేకాదు, నేను జామ చెట్టు కూడా పెట్టానండి. మాకు జామ చెట్టు ఉంది పెరట్లో. ఆ చెట్టుకు కూడా నేను బియ్యం కడిగి నీళ్ళే ఇస్తాను అనమాట. అంటే డైలీ కడుగుతూ ఉంటాం కాబట్టి 2 వాషాలు చేసుకుంటాం కదా, ఆ కడిగిన నీళ్ళను ఏం చేస్తానంటే శ్రద్ధగా పాడేయకుండా తీసుకొచ్చి మొక్కలకి వేస్తాను. ఆ జామ చెట్టుకి వేయడం వల్ల గుత్తులు గుత్తులుగా కాస్తుందండి. గుత్తులు గుత్తులుగా కాస్తుంది. నెక్స్ట్ వీడియోలో మా జామ చెట్టు తప్పకుండా చూపిస్తాను. ఆ గుత్తులు ఇంకా కొంచెం పెద్ద సైజు అయ్యేసరికి అవి బాగా కనిపిస్తాయి. జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తే చాలు. ఇదే మొక్కలకి మనం ఇచ్చే బలమైన పోషణ. ఇది విరజాజి మొక్క అండి. దీన్ని నేను కుండీలో పెట్టుకున్నాను. ఊరికే చిన్న బయట తీసుకొచ్చి పెట్టాను అన్నమాట. సో మంచిగా గ్రో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తుంటాను. చూడండి, మన మొక్కను మరీ ఒకసారి మీకు చూపించేస్తాను. ఏం లేదండి, కొంచెం శ్రద్ధ, కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళే శ్రద్ధగా చూస్తాం. అవునా కదా? అట్లనే ఇది కూడా. ఈ రైస్ని కడిగి నీళ్ళు వేసుకుంటే మొక్కలకి సరిపోతుంది. వర్షం భయంకరంగా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.